లవ్ ఉండాలి కంపల్సరీ. ప్రతి ఒక్కరి మధ్యలోని ఎవరికైనా లవ్ ఉంటేనే. అందుకే ప్రభాస్ మరి ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ చేసినటువంటి వెంకటేష్ గారు మీ అందరి కోసం మరొక బ్యూటిఫుల్ సోలో పర్ఫార్మెన్స్ వానా మూవీ నుండి ఎదుట నిలిచింది చూడు సాంగ్ పర్ఫార్మెన్స్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ద గ్రేట్ మల్లిపూడి బాబా. ఓన్లీ లేడీస్ తోటి సినిమా అంటే ఆ గ్రేట్ బాబాకే దక్కుతుంది. పుష్పాలు ఉంటే ఆ పుష్పాలు పని దండలు ఉంటే ఆ దండలే మిమ్మల్ని కదలనివ్వకుండా మాట్లాడగలను, మిమ్మల్ని కదలించకుండా చిత్రాన్ని కూడా చూపించగలను. ఎక్కడ ఎన్ని సబ్జెక్ట్స్ చూసినా ఎక్కడా లేదు, ఏ భాషలోనూ లేదు. కానీ ఆలోచన అయితే బాగుంది. దాని కథ కోసం ప్రారంభించాను. కథ ప్రారంభించినప్పుడు సినిమా తీయాలి అంటే దానికి కొంత అనుభవాన్ని గడించాలని చెప్పి హైదరాబాద్ పోయాను. హైదరాబాద్ పోయి 6 నెలలు డైరెక్షన్ డిప్లొమా చేశాను. విషయం వాట్ ఈజ్ వాట్ వీ షుడ్ నో, అదర్వైజ్ విల్ ఫేస్ సో మెనీ ప్రాబ్లమ్స్ అనే ఆలోచనతోటి హైదరాబాద్ పోయి మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో డైరెక్షన్ కోర్సు డిప్లొమా చేశాను. డైరెక్షన్ డిప్లొమాలో ఇన్స్టిట్యూట్ బెస్ట్ వచ్చింది. అప్పుడు అనుకున్నాను నేను కూడా దర్శకుడిని కాబోతున్నాను అన్నమాట. ఎస్, థ్యాంక్ గాడ్ అని అనుకున్నాను. కానీ కొన్ని పరిస్థితుల ద్వారా వచ్చిన ఆలోచన ఆ కథ మధ్యలోనే ఆగిపోయింది. ఎందుచేత? మగవాడు లేకపోతే ముందుకు నడవట్లే. మీరు ఊహించుకోండి, మగవాడు లేకుండా సినిమా తీయటం సాధ్యమా? నో, నెవర్, అవ్వదు. అందుకని దాన్ని మధ్యలో ఆపేశాను. ఆపేసి ఏదో సినిమా తీయాలి అనే తపనతో వెళ్ళా. ఆ సినిమాలో నుంచి పుట్టింది మరొక సినిమా. ఈ ప్రక్రియలో ఉంటుండగా అక్కడ ప్రముఖ రచయితలతోటి ఈ సంభాషణ చర్చించాను. వాళ్ళు అన్నారు, ఐడియా చాలా బాగుందండి, డెఫినెట్గా దీనికి మంచి సబ్జెక్ట్ తయారు చేద్దామని అన్నారు. ఓకే, థ్యాంక్ యూ అని చెప్పి వాళ్ళకి ఇచ్చాను. వాళ్ళు ఒక 15 రోజులు ఈ ఆలోచన మీద చాలా తీవ్రంగా ఆలోచించారు. లాస్ట్కి ఏమైంది తెలుసా? మళ్ళీ నా ఆలోచన నాకే ఇచ్చేశారు. సారీ సార్, మగాళ్ళు లేకుండా మూవ్ అవ్వట్లేదండి అన్నారు. ఓకే, థ్యాంక్ యూ. ఈ సినిమా ఇంకా తీయలేను అనుకున్నాను. కానీ ఒకరోజు జూబ్లీ హిల్స్లో ఒక బిల్డింగ్లో ఒక రెంట్కు ఉండేవాడిని. తెల్లవారుజామున ఒక కల వచ్చింది. నేను ఆలోచించినటువంటి కథకి ఎక్కడి వరకు అయితే కథ వచ్చిందో అక్కడ నుంచి మిగిలినటువంటి భాగాన్ని ఒక తెర మీద చూపించినట్టుగా ఒక కళ వచ్చేసింది. అద్భుతం, ఎక్సలెంట్, ఈ సినిమా పూర్తి అయిపోయింది అనేటువంటి ధైర్యాన్ని తీసుకున్నాను. అనేక మంది టెక్నీషియన్స్ కోఆపరేషన్ తోటి చివరికి ఈ సినిమా పూర్తి చేశాను. ఈ సినిమా పూర్తి చేయడానికి కాకినాడలో నాకు అద్భుతంగా నా స్నేహితులు చాలామంది సహకరించారు. అందులో ప్రప్రదంగా వెంకీ రెసిడెన్సీ కాశీ బ్రదర్స్ పణి గారు, అలాగే బాబు గారు, అలాగే శాషారెడ్డి గారు, అలాగే శ్రీమతి వంగ గీత గారు, గీతా విశ్వనాథ్ గారు, ఇలాగా చాలామంది కోఆపరేషన్ తోటి సినిమా కంప్లీట్ చేశాను. సో దిస్ ఈజ్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ మై మూవీ. అందుకని ఇప్పుడు ఈ చిత్రంలో
నటించినటువంటి మహిళలు మాత్రమే. ఇక్కడ చూసారా, ఈ ఫొటోస్ అన్నీ చూసారా? అందులో నేనే కనిపిస్తున్నాను, నేను వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. ఎందుచేత అనుకుంటున్నారు? హీరో లేడు గనక. హీరో ఈ చిత్రంలో లేడు గనక. అదే హీరో ఉన్నాడు అనుకోండి, మనకి అక్కడ ఉండదు స్థానం, ఎక్కడో చిన్నది వేసుకోవాలి. మీరు 100 కోట్లు ఖర్చు పెట్టండి, 500 కోట్లు ఖర్చు పెట్టండి, హీరోని ప్రామినెంట్గా చూపించాలి. కథా దర్శకుడు అని కింద అక్షరాలు మాత్రమే ఉంటాయి. బహుశా ఈ అదృష్టం కోసమేమో నాకు ఈ అవకాశం వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే సాంకేతిక వర్గం చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ వాళ్ళు. నేను దర్శకుడిగా ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ చేయగలిగానంటే కేవలం అసిస్టెంట్స్. థ్యాంక్ యూ జగ్గయ్య నాయుడు గారు. మల్లిపూడి వెంకటేష్ గారు, అలాగే సాయి వెంకటేష్, మరి ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. అలాగే మరి సిడి లాంచింగ్ కి పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ గారు దంపతుల్ని ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. ఆల్ ఆఫ్ యూ క్లాప్స్. అలాగే మరి వీళ్ళిద్దరికి మరి కాశీ విశ్వేశ్వరరావు గారి చేతుల మీదుగా గజమాల మరి బహుకరించవలసిందిగా కోరుచున్నా అండి. థ్యాంక్ యూ అండి. మరి ఎక్కడికి వెళ్ళిన ఈ దంపతులు చాలా చక్కగా కనిపిస్తుంటారు. అవతార్ మెహర్ బాబా की जय. అలాగే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. బాక్స్, ఆ బాక్స్ కూడా ఇనాగ్రేట్ చేయాల్సింది వంగ గీత మేడం గారిని సిడి బాక్స్ అందజేయవలసిందిగా కోరుచున్నా అండి. వంగ గీత మ్యామ్ ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. ఆల్ ఆఫ్ యూ క్లాప్స్ ఒకసారి అందరూ.